హాస్టల్‌లో లేరా మేడం? లేనండి. అంటే చిన్న ఇంటర్వ్యూ అవసరం ఉండే అందుకే వచ్చినాం మేడం. నిన్న రాత్రి కూడా 9 వరకు ఉండి వెయిట్ చేసి చెప్పొచ్చినాము. లేదు మేడం వెళ్ళిపోయిందని చెప్తున్నారు. నేను 7:30, 8 వరకు ఉండి వెళ్ళిపోయినా నేను. అదే. ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? నేను ఇప్పుడు మా రిలేటివ్స్ చనిపోతే అక్కడ వచ్చిన. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం ఇప్పుడు? లేదు, నేను 2 days లీవ్ పెట్టి వచ్చినా అండి. 2 days లీవ్ పెట్టిరా? అవునండి, మా బావగారు చనిపోయిండ్రు. మీ పేరండి? నా పేరు మధు గౌడ్ అండి. నేను BBC6 న్యూస్ ఛానల్ చైర్మన్ నేను. ఆల్రెడీ మీ హాస్టల్ దగ్గరనే ఉన్నా. ఓకే. మొన్న జరిగిన ఇష్యూ గురించి మాట్లాడదామని వచ్చిన. ఏం లేదండి, ఆకతాయిలు వస్తే మా వర్కర్ పట్టుకున్నది, పోలీస్ స్టేషన్లో అప్పగించింది. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాము. దానిలో ఏం జరిగింది చెప్పండి. కానీ అక్కడ ఉన్న వాచ్మెన్ వర్షన్ వేరే ఉంది కదా, అమ్మాయిలు బయటకు వెళ్ళారు పట్టుకొచ్చి. లేదు లేదు, అట్లా ఏం లేదు. ఆకతాయి విధవాళ్ళు వస్తుంటే పట్టుకొని పోలీసులకు నేను ఇమ్మీడియట్గా, నేను కూడా అదే టైంకి వచ్చాను. నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చి 4 గంటల వరకు హాస్టల్లోనే ఉండిపోయినా. ఇప్పుడు ఈ ఆయ కూడా లీవ్ లో ఉందా మేడం? లేదు, ఆమె కొంచెం హెల్త్ బాగాలేదు, స్కానింగ్ ఎక్స్రే తీయాలంటే హాస్పిటల్కి వెళ్ళింది. మీరు ఏమనుకోకపోతే కొంచెం ఆమె నంబర్ ఇస్తారా మేడం? ఇది ఇందుట్లో ఏం జరిగిందని అంత పెద్ద ఇష్యూ అండి. మా దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి మేడం. ఏమి ఎవిడెన్స్ ఉన్నాయి? మీరు వస్తే చూపించి అడిగేవాడిని. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, పోలీస్ దగ్గర మాట్లాడండి. అక్కడ పోలీస్ దగ్గర కూడా పోయినాం నిన్న. అక్కడ మాట్లాడండి. నంబరు వీలు కదా మేడం ఇవ్వడానికి? లేదు. సరే. వెల్కమ్ టు BBC6 న్యూస్. సభ్య సమాజం సిగ్గుపడే వైనం. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల భాగోతం మరవక ముందే మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం అటవీ శాఖ కార్యాలయం వెనకాల షెడ్యూల్ కులాల బాలికల ఆనంద నిలయంలో సోమవారం ఉదయం దాదాపు 12:30 వింత ఘోర సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి నైట్ వాచ్మెన్ శంకరయ్య కథనం ప్రకారం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన అజయ్ తండ్రి వెంకటయ్య, పవన్ కుమార్ తండ్రి అనంతయ్య గ్రామంలో జులాయిగా తిరిగే వీళ్లు రాత్రిపూట బాలికల హాస్టల్లోకి చొరబడి వీరి మాయ మాటలకు లోనైన ఒక అమ్మాయి వీరి ఇరువురిలో ఒక అబ్బాయితో హాస్టల్ బిల్డింగ్ పైభాగంలో ఉన్నారని తెలుసుకున్న హాస్టల్ నైట్ మహిళా వాచ్ ఉమెన్ వారిరువురిని పట్టుకుని బంధించి హాస్టల్ వార్డెన్ కి సమాచారం ఇవ్వగా వాళ్ళని ఎట్టి పరిస్థితిలో నేను వచ్చేదాకా వారిని వదిలిపెట్టద్దని ఆజ్ఞాపించగా వాళ్ళని హాస్టల్లో అక్కడే పట్టుకుని ఆమె వచ్చేదాకా ఉంచారు. తర్వాత ఇంకో అమ్మాయి మిగిలిన అబ్బాయితో హాస్టల్ కి పక్కనే కొద్ది దూరంలో ఉన్న అబ్బాయి సొంత ఇంట్లో ఉన్నట్లు, అదే హాస్టల్లో ఉండే వంట మనిషి సత్యమ్మ ద్వారా హాస్టల్ నైట్ వాచ్ ఉమెన్ సమాచారం తెలుసుకొని అక్కడికి కూడా వెళ్లి నైట్ వాచ్ ఉమెన్ మహేశ్వరి కొంతమందిని తీసుకుని వెళ్లి పట్టుకొని అక్కడ వాళ్ళ ఫోటోలు తీసుకొని ఆ ఆకతాయిలను హాస్టల్లోకి తీసుకుని వచ్చి బంధించి పోలీస్ హెల్ప్ లైన్ 100కు ఫోన్ చేయగా మహమ్మదాబాద్ పోలీసులు హాస్టల్ కి చేరుకున్న తర్వాత పోలీసులకు వాళ్లను పట్టుకునే క్రమంలో అబ్బాయిలు నైట్ వాచ్ ఉమెన్ ను విపరీతంగా కొట్టిన తీరును పోలీసులకు పూసగుచ్చినట్లు సంఘటన గురించి చెప్పి తనను పురుష పదజాలంతో దుర్భాషలాడారని, తన శరీరంపై ఉన్న దెబ్బలను చూపించి బోరున విలపించిందని విషయాన్ని తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ మాధవిరెడ్డి హుటాహుటిన హాస్టల్ కు వచ్చి జరిగిన సంఘటనను వక్రీకరించి పోలీసులకు మహిళ నైట్ వాచ్మెన్ చేత తప్పుడు ఫిర్యాదు చేయించిందని విశ్వసనీయ సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జరిగిన సంఘటనకు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుకు ఎలాంటి పొంతన లేకపోవడం కోసం మెరుపు. ఇదంతా ఒక ఎత్తైతే తీసుకున్న ఫిర్యాదుపై చొరబడ్డ యువకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ సెక్షన్లపై కేసులు నమోదు చేశారనే విషయాన్ని మహమ్మదాబాద్ పోలీస్ సిబ్బంది గోప్యంగా ఉంచడం గమనార్హం. సొంత ఇదే ఊరా? కొట్లాబాద్. నిన్న దెబ్బలు తాకినా కొట్టిన చూడు. ఆమె ఈయన మాదేవా? ఏమైంది నిన్న చెప్పు కరెక్ట్ స్టోరీ. ఆ గోడ మీదకి వెళ్ళి ఎక్కి వచ్చిండ్రు ఇద్దరా? ఒక్కడే. ఒక ఆమెనేమో వాని ఇంటికి పోయింది. పోయేది మీరు చూడలేరా మరి? మేము చూసలేం. ఎట్లా పోయింది మరి? మీరు ఎప్పుడు సెక్యూరిటీ మీరు ఎన్నే ఉంటారు కదా. ఇక ఆమె లేచి చూస్తే కలవాలి, డీజే బాక్స్ పాటలు కానీ వింటున్నా మీనికి పోయింది.
ఇక్కడ డీజే ఉందా లోపల? బయట పెట్టింది కదా. ఉమ్. అయితే మీనా కనబడ్డా పట్టుకున్నాను. నువ్వు పట్టుకున్నావు? ఆయమని పట్టుకున్నది లేపే. ఎంత ఏ టైంలో అది? 12 గంటలు రాత్రి 12 గంటలకా? అంటే వాడు మీదకి వచ్చిందా? నేను కూర్చి గోడ నెట్టు తక్కువ అదే 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 ఇట్లా చైన్ ఉన్నాడు. పట్టుకొని ఇక్కడ వినాయకులు అక్కడ ఇటు ఇటు. అయితే మీనా కనబడ్డా పట్టుకున్నాను. నువ్వు పట్టుకున్నావు? ఆయమని పట్టుకున్నది లేపే. ఎంత ఏ టైంలో అది? 12 గంటలు రాత్రి 12 గంటలకా? అంటే వాడు మీదకి వచ్చిందా? నేను కూర్చి బిల్డింగ్ మీదకి? గోడ నెట్టు తక్కువ అదే ఇట్లా చైన్ ఉన్నాడు. పట్టుకొని సార్ పిలుస్తాను. పోలీసు వాళ్ళ వచ్చిందా సార్? వచ్చింది. ఫోన్ చేస్తున్నా ఉమ్. ఇక ఏమైంది నిన్న 12 గంటల పట్టుకొని పోలీసు ఎస్ఐ వచ్చిండా? వచ్చింది. వాళ్ళు ఇద్దరిని పట్టించారా? మేడం కూడా వచ్చింది. ఆమె బాగా తాకినాయా దెబ్బలు? ఆ పిల్లాడు ఎట్లా అయ్యమది? లేదు, ఆమెనే పట్టింది. ఉమ్. ఆమెనే అతనిది పట్టింది. పడితేనే దొబ్బేసిండు. దొబ్బితే ఆమె సెటర్ చినిగిపోయింది. ఎంత ఎంత ఉంటుంది వయసు అయ్యమది? 50 ఉంటుందా? అంటే ఆ పిల్ల తెలిసిన వాళ్ళు ఉన్నారా ఈ పిల్లానికి? ఎట్లా చుట్టాలా? చుట్టాలా ఎట్లా? మరి ఇంకా బయటికి పోయిన పిల్ల వచ్చిందా? అదే రాత్రి పట్టుకొచ్చిందా? ఆ పిల్ల ఏమంటుంది మరి? ఇదేం మేడం అట్లా అయితే మా చుట్టాలు పట్టుకుని పట్టుకుని ఎవరు ఆ పిల్లాడు మొక్కినా మేడం కాళ్ళు? ఆ పిల్లలు మరి వాడని ఉండాలి కానీ రాత్రి ఇక్కడ జడ్చల్ రాయమన్నా మామనా రాయమన్నా వాడన్ ఏం పేరు వాడని? మాదే ఇంకా జరిగింది కదా రాత్రి, అంత ఇష్యూ జరిగింది. మరి మళ్ళీ ఉండాలి కదా ఇప్పుడన్నా. ఒక్కని లే రాత్రికి ఉండాలి కదా ఆమె. పిల్లల ఆడపిల్లల విషయం కదా. ఇప్పుడు మొదలే దేశం మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. పూరగాళ్ళు ఎవరు నమ్మేటట్లేదు. ప్రాణం తీస్తున్నారు ఆడపిల్లలు. అమ్మనే నా నమ్మి ఈడ మనకు పంపుతున్నారు. ఇంత సెక్యూరిటీ లేకపోతే లెక్క ఈడ మీరు సెక్యూరిటీ ఉండాలి. ఆ పిల్లలు నయాన్న భయాన్న బయటికి తీసుకుపోయి ఏమైనా జరిగితే చంపే గింపే ఏది చేసిన బాధ్యత మీదే కదా. మరి అంత అజాగ్రత్తగా ఉంటే ఎట్లా? ఆమె ఇప్పుడు ఆయమ్మ కంటే దెబ్బ తాకినాయి చూపించుకుంటాను పోయింది. మరి ఈమెనన్ను ఉండాలి కదా వాడన్. సరే నంబర్ ఆమెది వాడన్. ఇప్పుడు ఏమైనా జరిగితే మరి ఎవరికి చెప్తావు? ఫోన్ చేసి ఎవరామె? ఆమెను తోలుకొస్తా మరి. ఆమె ఎందుకు? అమ్మ ఇడు ఉంటుంది ఆమె. ఆమె నెంబర్ కూడా లేదా? ఎవరి నెంబర్ లేదా నీ దగ్గర? పిల్లలు వచ్చి అన్నీ చేస్తారు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంత? 20-25 మంది అంతే? ఎక్కువ ఉంటారు. అదే హాలిడేస్ ఉన్నాయి కదా. ఈ పోరాళ్ళు ఏం మరి అరెస్ట్ చేసి వదిలేసిండ మళ్ళీ ఎస్ఐ సార్? కంప్లైంట్ అయితే ఇచ్చిండ్రా? ఆయా ఇచ్చిందా?